హలో ఆల్! ఈరోజు వీడియోలో సోయా చంక్స్‌తో ఒక మంచి టేస్టీ పలావ్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒక బౌల్‌లోకి కొన్ని మిల్లీ మేకర్స్‌ని తీసుకోవాలి. నేనైతే ఒక కప్ వరకు తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా హాట్ వాటర్ వేసి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటి నుండి వాటర్‌ని మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే టైంలో పులావ్‌కి బాస్మతి రైస్‌ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసి పలావ్ చేస్తున్నాం కాబట్టి, ముందుగా స్టవ్ పైన కుక్కర్‌ని పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడైనాక అందులో వీడియో చూపించిన విధంగా హోల్ బిర్యానీ స్పైసెస్‌ని వేసుకోండి. లవంగం, ఇలాచీ, అలాగే బే లీఫ్ అండ్ చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా అంటారు గదా! అది వేసుకోండి. వాటిని కొద్దిసేపు వేయించాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్‌ని వేసుకోండి. అవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకున్నాక, ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోనే బాగా టాస్ చేసుకోండి. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మీకు నచ్చితే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. అలాగే ఒక చిన్న టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా పక్కన పెట్టిన మిల్ మేకర్స్‌ని వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తాన్ని కలిసేలా కలుపుకోండి. కొంచెం వాటర్‌ని పోసుకొని మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ రైస్‌కి 1 ½ కప్ వాటర్‌ని వేసుకొని, మీ స్టవ్ ఫ్లేమ్‌ని కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. అదంతా మొత్తం కలిసేలా కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ రైస్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాక రైస్ విరిగిపోకుండా రైస్‌ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. లేదంటే రైస్ విరిగిపోతుందన్న సంగతి గమనించాలి. ఆ తర్వాత లిడ్‌ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక విజిల్ వచ్చాక కుక్కర్‌ని దింపేయండి. నెక్స్ట్ వచ్చేసి విజిల్ స్ట్రీమ్ అంతా పోయాక ఓపెన్ చేస్తే మీ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. వావ్! చూసారు కదా! పులావ్ అనేది ఎంత మంచిగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. దీంతో వచ్చేసి రైతా ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందనేది తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.